ఒక ఊర్లో ఒక యజమాని దగ్గర ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద వయసులో ఉన్నంతసేపు చాలా కష్టపడి పనిచేసేది. తనకు వయసు అయిపోయింది. ఆ గాడిదకు వయసు అయిపోయినప్పుడు ఆ యజమాని దానికి ఎక్కువ పని చేయకుండా తను పని చేసుకుంటూ ఉండేవాడు. ఆ గాడిద కొంచెం కొంచెం మేత మేసుకుంటూ ఒక బావిలోకి వెళ్ళి పడిపోయింది. చాలాసేపు కేకలు, అరుపులు వేసింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కొంత సమయం అయిన తర్వాత ఆ యజమాని ఇంటి పక్కన ఉన్న వ్యక్తి చూసి ఆ యజమానికి చెప్తాడు. అప్పుడు ఆ యజమాని చుట్టుపక్కల వారిని తీసుకొచ్చి ఆ గాడిదని ఆ బావిలో నుంచి బయటికి తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా అది బయటికి రాదు. అప్పుడు ఆ యజమాని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఎలాగో వయసు అయిపోయింది కాబట్టి ఇది మనకి పనిచేయదు. దీనిని ఇంకా ఈ బావిలోనే సమాధి చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు అందరూ కలిసి ఆ పక్కనే ఉన్న మట్టిని తీసి బావిలో వేస్తూ ఉంటారు. ఆ గాడిది ఒక్కసారిగా భయంతో ఆశ్చర్యం వేస్తుంది. నా యజమాని కూడా నా చెయ్య విడిచిపెట్టేశాడు. ఇంకా నేను చనిపోబోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఆ మట్టి వేసినప్పుడు దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమిటంటే ఆ మట్టి తన పైన వేసినప్పుడు ఆ మట్టిని ఇలా అలా దులుపుకొని కింద పడేసి దానిపైన అడుగు వేయటం మొదలుపెట్టింది. వాళ్ళు మట్టి వేస్తూ ఉన్నారు, అది పైకి వస్తూ ఉంది. అలా కొంత సమయానికి ఆ బావి బూడిపోయింది. ఆ గాడిద పైకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ గాడిద పైకి వచ్చిందో ఒక్క నిమిషం కూడా అక్కడ ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మన జీవితంలో కూడా మనకు సమస్యలు మనల్ని సమాధి చేయాలని వస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని మనము మెట్లుగా మలుచుకోవాలి. జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు రావడం సహజం. ఎదుటివారు మనం సహాయం చేస్తారని వాళ్ళపైన ఆధారపడి ఉంటే మనం ఆ బావిలో ఉంటాము. ఎప్పుడు కూడా మనము దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటే మన జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది.